సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమీకి ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసిండు. కానీ ఓబా ఫేమీ బాగానే రిప్లై ఇచ్చిండు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వార్నింగ్కి. అండ్ బాస్ అంతేకాదు, రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్, అంటే ఒక కాంట్రాక్ట్ సైనింగ్, ఒక మంచి సెగ్మెంట్ మనకి ఈరోజు వీళ్ళ మధ్యలో చూడడానికి దొరికింది. సో ఈరోజు మన రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ మనకి షో స్టార్టింగ్లోనే అక్కడ రింగ్లో కనిపించిండు. అండ్ పాల్ హేమన్ అక్కడ మన ఫ్యాన్స్ అందరికంటే ఫస్ట్ అయితే నా పేరు పాల్ హేమన్ అని చెప్పిండు. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ వెల్కమ్ చేసిండు. అండ్ దాని తర్వాత ఏమని చెప్పిండు అంటే, చూడండి, నేను ఇక్కడ ఎందుకు వచ్చినాను అంటే, నేను ఒక మ్యాచ్కి హైప్ చేయడానికి వచ్చినాను. కానీ అసల్లో ఆ మ్యాచ్కి హైప్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ ఒక బిగ్గెస్ట్ రీమ్యాచ్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమీ అని చెప్పిండి. అక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఒక వీడియో ప్యాకేజ్ చూపించినారు. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏమని చెప్పిండంటే, చూడు ఓబా ఫేమీ, నువ్వు నాకు రసల్ మేనియాలో బాగానే కొట్టినావు. ఎస్, నువ్వు నాకు బాగానే దెబ్బలు ఇచ్చినావు, బాగానే కొట్టి ఓడిపించినావు. దాని తర్వాత నేను కొంచెం బాధపడ్డాను. కానీ ఈ టైప్లో కథం కాదనే మాట మన మధ్యలో మ్యాటర్. ఎందుకంటే నువ్వు నాకు భయంకరమైన దెబ్బలు ఇచ్చినావు, కానీ అదే నేను నీకు భయంకరమైన దెబ్బలు ఇస్తే, అంటే ఆ దెబ్బలు నువ్వు తీసుకొని రెడీ అన్నట్టు అక్కడ మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పిండు బాస్. ఎస్, అంటే బ్రాక్ లెస్నర్ అక్కడ ఇప్పుడు ఒక రిటైర్ బీస్ట్ దెబ్బలు ఇస్తే ఎట్లుంటుందో చూడని అక్కడ ఈ టైప్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఆ వీడియో ప్యాకేజ్ ద్వారా వార్నింగ్ ఇచ్చేసిండు అనే మాట ఓబా ఫేమీకి. సో అప్పుడే ఇక మన పాల్ హేమన్ ఇంకా కొంచెము మాట్లాడే అక్కడ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారనే మాట, లైక్ మన వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరగబోతుంది, ద బీస్ట్ ఇచ్చేస్తాడు ఈ టైప్లో మాట్లాడుతుంది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓబా ఫేమీది. ఎస్, ఓబా ఫేమీ అక్కడ రింగ్లో వచ్చిండు. అండ్ ఓబా ఫేమీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండు అంటే పాల్ హేమన్ ఇందాక అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అసలైన బీస్ట్ అంటే ఇక అసలైన రూపంలో వచ్చేసిండు, ఇక వెల్కిండ్ అని ఈ టైప్లో మాట్లాడుతుండగా. సో అందుకనే ఓబా ఫేమీ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, ఇందాక నువ్వు ఏమన్నావు పాల్ హేమన్, అసలైన ద బీస్ట్ ఇక మెల్క్లో వచ్చిండా, అంటే అసలైన బీస్ట్ లేచిండా. సో అలాంటప్పుడు అంటే నాకు ఇచ్చిన ఎఫ్ఐలతో లాస్ట్ వీక్ బ్రాక్ లెస్నర్ నాకు ఎఫ్ఐ ఇచ్చిండు కదా. సో ఇప్పుడు నేను ఏ టైప్లో లేవాలి అని ఈ టైప్లో మన ఓబా ఫేమీ చెప్పిండు. ఓబా ఫేమీ అక్కడ బాగానే వార్నింగ్ ఇచ్చిండు బాస్. పాల్ హేమన్ ఛాతీ పైన ఆ కాంట్రాక్ట్ పెట్టి సైన్ చేసిండు. అండ్ ఓబా ఫేమీ ఇక్కడ ఒక జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిండు. అండ్ ఓబా ఏమని చెప్పిండంటే, నేను లాస్ట్ టైం అంటే నేను ఇంతకుముందు మన బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేసినప్పుడు నేను ఏదో బ్రాక్ లెస్నర్కి ఓడిపియనికే ఫైట్ చేసినాను. కానీ ఈసారి నేను బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేస్తున్నప్పుడు నేను బ్రాక్ లెస్నర్కి సంపేనికి నేను ఫైట్ చేస్తా అని ఈ టైప్లో ఓబా ఫేమీ వార్నింగ్ ఇచ్చేసిండు. అండ్ ఈ వార్నింగ్ నువ్వు బ్రాక్ లెస్నర్ వారికి పంపి అని చెప్పిండు అనే మాట మన పాల్ హేమన్కి. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ సాలిడ్ వార్నింగ్ సెగ్మెంట్ అయిపోయింది. ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీ కామెంట్లో చెప్పండి. సో నెక్స్ట్ మనకి పెంటా వర్సెస్ జీవాన్ ఎవెన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో మన పెంటానే గెలిచిండు, కానీ దాని తర్వాత మన జీవాన్ ఎవెన్స్ కొంచెం నారాజ్ కనిపించిండు. అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బాస్ మన బ్యాక్ స్టేజ్ వచ్చిన సెగ్మెంట్ జరిగిండే, లైక్ అంటే మన లోగన్ పాల్ ఇంజర్డ్ అయిపోయిండు బాస్. రీసెంట్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో లోగన్ పాల్ ఇంజర్డ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆస్టన్ థియరీ పరిస్థితి ఏంది, ఎందుకంటే వీళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్. సో పాల్ హేమన్ అందుకే చెప్పిండు, నువ్వు టెన్షన్ తీసుకోక, నేను ఆల్రెడీ మొత్తం మాట్లాడేసిన, మొత్తం సెట్ చేసి పెట్టినాను. అంటే విజన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, ఓకే, ఇప్పుడు విజన్లో ఎవరైనా ఇంజర్డ్ అయినా సరే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్లో ఫైట్ చేయొచ్చు అని చెప్పినారు. సో అప్పుడే
ఆస్టిన్ థియరీ చాలా హ్యాపీ అయిపోయాడు. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే లోగన్ పాల్ ఇంజర్డ్ అయిపోయాడు. అండ్ రింగ్లో మన జో హెన్రీ మీకు తెలుసు కదా, అంటే అదే ఫైర్ లోగన్ పాల్కి తీసేయాలి అన్నట్టు ఒకటే పాట పాడుతుండు ప్రతి వారము. అండ్ అందుకనే ఆస్టిన్ థియరీ వచ్చి చైర్ షాట్ ఇచ్చేసిండు జో హెన్రీకి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ లోగన్ పాల్ సీరియస్గా ఇంజర్డ్ అయిపోయిండు అని వీళ్ళు బాధలో ఉంటే ఈ జో హెన్రీ ఏమో రింగ్లో వచ్చి ఒకటే ఏడుస్తుండు, ఫైర్ చేయండి, తీసి పడేయండి, అంటే ఒక టైప్లో రిలీజ్ చేసేయండి లోగన్ పాల్కి డబ్ల్యూడబ్ల్యూ నుంచి అని ఈ టైప్లో ప్రతి వారం పాట పాడుతుండు. దేని ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దు దాటినట్టు అనిపించింది ఆస్టిన్ థియరీకి. అందుకే ఆస్టిన్ థియరీ వచ్చిండు స్టీల్ చైర్తో చాలా జబర్దస్త్గా చైర్ షాట్ ఇచ్చి పడేసిండు మన జో హెన్రీకి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈ సెగ్మెంట్ ఈ అటాక్ అయిపోయింది. అంటే దాని తర్వాత ఇంకా అటాక్ చేసిండు ఆస్టిన్ థియరీ, బట్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ మన ఏంజెలో డాకిన్స్తో మాట్లాడుతుంటారనే మాట. అంటే చూడు ఇక మనం కలిసి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ మన మౌంటెస్ ఫోర్డ్కి వచ్చేసిండు. ఇక్కడ మెయిన్ ఏంటంటే సెత్ రాలిన్స్ మనం కలిసి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు లోగన్ పాల్ ఇంజర్డ్ అయిపోయిండు. సో ఇప్పుడు ద విజన్ ఫ్యాక్షన్ వీక్ అయిపోయింది. బట్ వీక్ అయినప్పుడే వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు. ఇందాక నువ్వు చూసినావు కదా ఆస్టిన్ థియరీ ఏ టైప్లో అటాక్ చేసిండో, ఇలాంటి రూపం ఆస్టిన్ థియరీ ఎప్పుడు చూడలేదు మనం. సో ఈ టైప్లో వీళ్ళు స్ట్రాంగ్ అయిపోతుంటారు. ఇంకా వీళ్ళు వీక్ అయినారని కనిపించినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అవుతుంటారు. సో అందుకని మనము కలిసి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది. అంటే మనము ఏదో ఎప్పటికీ కలిసి ఉండాలి అని కాదు, వీళ్ళతో మన ఫ్యూడ్ అయిపోయిన తర్వాత మనం వేరే దారిలో వెళ్ళిపోవచ్చు అంతే. బట్ వీళ్ళతో మనం ఫైట్ చేయడానికి మనం కలిసి ఉండాలని సెత్ రాలిన్స్ చెప్పిండు. కానీ ఈ మౌంటెస్ ఫోర్డ్ అంటే ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి సెత్ రాలిన్స్ కంటే అర్థమైతే లేదా, ఊకే అదే పాట పాడుతూ ఉంటాడు ఎవ్రీ వీక్, అది ఇది అని చెప్తూ ఉంటాడు అనే మాట అదే రిపీట్ చేస్తున్నాడని చెప్తున్నప్పుడు సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండంటే అక్కడ చాలా మంచి మాట చెప్పిండు. ఓపెన్ చెప్పాలంటే ఇక్కడ మన ముగ్గురులో ఎవరైనా రెసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారంటే అది నేనే అని సెత్ రాలిన్స్ చెప్పిండు. మనలో ఎవరైనా ఒక మల్టీ ఛాంపియన్స్ ఉన్నారంటే అది నేను, అర్థమవుతుందా? సో నేను చెప్పినట్టు మీరు వింటే మంచిగా ఉంటానంటే ఈ టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే మౌంటెస్ ఫోర్డ్ ఏమని చెప్పిండంటే కరెక్టే, నువ్వు పెద్ద అది చేసినా ఇది చేసినా అంటున్నా, కానీ నేను నీలాగా బ్రదర్స్కి ఎంకెల్ నుంచి పొడవలేదు. అంటే అక్కడ ద షీల్డ్కి బిట్రే చేసిండు కదా ఒకప్పుడు. సో అది ఒక టైప్లో అక్కడ మెన్షన్ అయిందనే మాట. సో నీలాగా నేను ఎంకెల్ నుంచి పొడవలేదు ఎవరికి అని ఈ టైప్లో మన మౌంటెస్ ఫోర్డ్ చెప్పిండు. మౌంటెస్ ఫోర్డ్ అక్కడ మాటల్లో సరే ఈరోజు నైట్ చాలా జబర్దస్త్గా ఉంది, సో మనం ఇక్కడ ఫైట్ చేస్తే ఎట్లుంటుందని చెప్పేసిండు అనే మాట. అండ్ ఇంకేముండే సెత్ రాలిన్స్ అప్పుడే ఏంది నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తున్నావేంది, సరే ఫైట్ చేద్దామని చెప్పిండు మన సెత్ రాలిన్స్. అండ్ ఈరోజు మన రా షో కోసము మన సెత్ రాలిన్స్ వర్సెస్ మౌంటెస్ ఫోర్డ్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. బేలీ అండ్ లైరా వల్ఖేరియా వర్సెస్ మన జడ్జ్మెంట్ డే మధ్యలో. అంటే ఒక మంచి మ్యాచ్ ఉండే, మన రకెల్ రోడ్రిగస్, రోక్సాన్ ప్యారెస్ ఫైట్ చేసినారు. అండ్ అంతేకాదు బాస్ ఈ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ తమాషాలు చాలా జరిగాయి. ఎందుకంటే అక్కడ రింగ్ సైడ్ డామినిక్ ఉండే, లీ మోర్గన్ బి ఉండే. సో ఇలాంటి తమాషా అంటే ఇంటరప్ట్ కంపల్సరీ జరిగింది. అండ్ అయినా సరే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన బేలీ అండ్ లైరా వల్ఖేరియా. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్లో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ అండ్ మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ కనిపించినారు. వాళ్ళ మధ్యలో ఒక కాంట్రాక్ట్ గురించి అక్కడ వాళ్ళ మధ్యలో మాటలు జరుగుతుంటాయి అనే మాట. అంటే మన ఆడమ్ పియర్స్ అదే చెప్పిండు, అంటే అసలు జేకబ్ ఫార్ట్ ఇక్కడ రాకపోతే మంచిగా ఉండే, జేకబ్ ఫార్ట్ నేను తీసేస్తుండే, అలాంటప్పుడు అసలు నువ్వు ఎందుకు జేకబ్ ఫార్ట్తో అంటే ఆ మ్యాచ్ కోసం ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్ కోసం ఎందుకు ఒప్పుకున్నావు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడుతుంటారు మన ఆడమ్ పియర్స్. సో అప్పుడే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే చూడు ఈ ట్రైబల్ కాంపాక్ట్ మ్యాచ్ అంటే చూడు ఓపెన్ చెప్పాలంటే హ్యాజ్ ఏ ట్రైబల్ చీఫ్ నేను నాకు ఎవరైనా ఛాలెంజ్ చేసి నేను ఇంకలా అడుగు పెట్టలేను, అర్థమైందా? సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే ఎస్ దీంట్లో కొంచెం అంటే కొన్ని రూల్స్ ఉండాలనే మాట. ఈసారి నేను జేకబ్ ఫార్ట్కి ఓడిపించేసినాకో మళ్ళీ ఒకసారి ఇప్పుడు నేను ఓడిపించేసినాకో జేకబ్ ఫార్ట్కి. సో అలాంటప్పుడు జేకబ్ ఫార్ట్ నేను చెప్పినట్టే వినాలి, నా కిందే పని చేయాలి. కానీ
అదే ఒకవేళ జేకబ్ హార్ట్ నాకు ఓడిపించేసిండు అనుకో, గుడ్ లక్ ఆడమ్ పియర్స్, ఇక మొత్తం ఇక్కడ సర్వనాశనం అయినట్టే అని మన రోమన్ రేన్స్ చెప్పేసిండు ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. చూడాలి, లాస్ట్ టైమే మన రోమన్ వర్సెస్ జేకబ్ హార్ట్ మ్యాచ్ జరిగినప్పుడే ఓడిపోతే ఎక్నాలెడ్జ్ చేయి అని చెప్పిండు రోమన్ రేన్స్, బట్ అయినా ఎక్నాలెడ్జ్ చేస్తలేడు జేకబ్ హార్ట్. సో ఇప్పుడు అలాంటప్పుడు మరొకసారి ఇలా మధ్యలో మ్యాచ్ జరుగుతుంది, ఈసారి ఓడిపోతే రోమన్ రేన్స్ చెప్పినట్టు వినాలంటే అంటే ఒక టైప్లో ఇక రోమన్ రేన్స్తో పాటే బ్లడ్ లైన్లో ఉండిపోవాలి జేకబ్ హార్ట్ ఓడిపోతే. సో ఇప్పుడు చూడాలి ఏమవుతుందో ఈ మ్యాచ్లో, మీ ప్రకారం ఏం జరుగుతుందో మీరు కామెంట్స్ చెప్పండి. సో ఇక్కడ సెగ్మెంట్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఎల్ఏ నైట్ది. అండ్ ఎల్ఏ నైట్ అదే బాస్ అంటే రోమన్ రేన్స్. సో ఈ బ్లడ్ లైన్ మళ్ళీసారి ఒకటైపోతుంది, అదే బాధ అక్కడ చూపించిండు. అండ్ ఒక అనౌన్స్మెంట్ చేసిండు అనమాట. అండ్ ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి మన కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ది టోర్నమెంట్ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయంట. అండ్ మీకు రూల్స్ తెలుసు కదా, కింగ్ ఆఫ్ ద రింగ్ ఎవరు గెలుస్తారు అంటే సేమ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ఎవరు గెలుస్తారో అలాగే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. సో అందుకని ఇక్కడ ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండంటే, దీని అర్థం ఏంటంటే నాకు ఇప్పుడు ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం నా ముందు ఉందన్నమాట. అండ్ నేను అవకాశం గెలిస్తే నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తాను అని ఈ టైప్లో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు మన ఎల్ఏ నైట్. సో అప్పుడే అక్కడ జిమ్మీ ఊసో వచ్చేసాడు. జిమ్మీ ఊసో వచ్చి ఏమీ చెప్పినట్టు, చూడు ఎల్ఏ నైట్ నువ్వు అంటే నా మనసు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ నువ్వు ఊకే అంటే ఓటీసీ గురించి ఈ టైప్లో మాట్లాడక అర్థమైందా? సరే ఇప్పుడు నీ దగ్గర అవకాశం ఉందంటున్నావు కదా, కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచి నువ్వు ఒక మంచి అవకాశం నువ్వు సంపాదిస్తావు అండ్ నువ్వు ఒక నిజాయితీ ఫైట్ చేయొచ్చు, అది ఒక నిజాయితీ అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు ఎల్ఏ నైట్ ఏమేమి చెప్పిండంటే, పెద్ద అంటే నువ్వు దీని గురించి మాట్లాడుతుగా మీరేం చేసినారు జేకబ్ హార్ట్తో అంటే మీరు ఇద్దరు కలిసి అటాక్ చేసినారు, రోమన్ రేన్స్ వచ్చి అటాక్ చేసిండు అంటే నువ్వు ఒక టైప్లో నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా అని ఈ టైప్లో మనడు మాట్లాడింది ఎల్ఏ నైట్. సో జిమ్మీ ఊసో ఏమేమి చెప్పినట్టే, అసలు నీకు జేకబ్ హార్ట్కి సంబంధమే లేనప్పుడు నువ్వెందుకు ఈ మ్యాటర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నావు అండ్ చూడు ఎల్ఏ నైట్ ఒకవేళ నువ్వు ఇలాగే ఓటీసీ జోలికి వచ్చినావు అనుకో, నువ్వు ఇక మా ఫ్యామిలీ జోలికి వచ్చినట్టే, ఇక మన బిజినెస్ ఇక వేరే అయిపోతుంది అన్నమాట అని టైప్ చాలా క్లియర్ చెప్పేసిండు, ఒక టైప్ క్లియర్ వార్నింగ్ ఉండే అది. సో అప్పుడే ఎల్ఏ నైట్ ఏమని చెప్పిండు అంటే, చూడు జిమ్మీ ఊసో నీకు అర్థమవుతలేదు అంటే రోమన్ రేన్స్ సొంతంగా ఏం చేయలేడనమాట. రోమన్ రేన్స్కి ఎవరైనా ఒకరు కావాల్సిందే, లైక్ వాయిస్ మ్యాన్, లైక్ జే ఊసో, జిమ్మీ ఊసో ఎవరైనా ఒకళ్ళు ఉంటేనే రోమన్ రేన్స్ ఏమైనా చేయగలడు, అంటే ఎవరు లేనిది రోమన్ రేన్స్ ఏం చేయలేడు, అర్థమైందా? అండ్ నువ్వు ఇందాక ఏమన్నావు అంటే నేను ఇలాగే మాట్లాడితే మన బిజినెస్ ఏదో ఉంటుందని చెప్పినా కదా. సో సరే కానీ ఒకటైపు రెడీ అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు ఎల్ఏ నైట్. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మౌంటెస్ ఫోర్డ్ వర్సెస్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రెస్లింగ్ వైజ్ చూస్తే బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా మంచి మ్యాచ్ ఉండే, ఓపెన్ చెప్పాలంటే చాలా మంచి రెస్లింగ్ ఉండే ఈ మ్యాచ్లో, చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గెలిచిండు బాస్. అండ్ సెత్ రాలిన్స్ గెలవంగానే అక్కడ బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన ఆస్టిన్ థియరీ అంటే స్టీల్ చైర్తో ఏంజెలో డాకిన్స్ పైన అటాక్ చేస్తే అక్కడ ఎంట్రన్స్ సైడ్ తీసుకొచ్చిండు అనమాట. గొరిల్లా పొజిషన్ నుంచి అటాక్ చేసుకుంటూ వచ్చిండు. అండ్ ఆస్టిన్ థియరీ హీరో చాలా కోపంలో ఉండే బాస్ లోగన్ పాల్ ఇంజర్డ్ అయినందుకు. అండ్ అది ఎక్కడనో కారణం మన ఏంజెలో డాకిన్సే. సో అందుకని ఏంజెలో డాకిన్స్ అక్కడ అటాక్ చేసిండు స్టీల్ చైర్తో. అఫీషియల్స్ వాళ్ళు వచ్చి ఆపేసినారు. అండ్ ఇక్కడనే ఇలా ఈ మ్యాచ్ ఈ బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ద 619 రెమిస్టేరియో వర్సెస్ రూసెఫ్ మధ్యలో. ఈథెన్ పేజ్ అక్కడ కామెంటరీ చేస్తుంటాడు ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన రెమిస్టేరియో గెలిచిండు, కానీ రెమిస్టేరియో గెలవంగానే ఇక రూసెఫ్ మరోసారి అటాక్ చేస్తూ ఉంటాడు మన రెమిస్టేరియో పైన. సో అప్పుడక్కడ డ్రాగన్ లీ అంటే మన ఈథెన్ పేజ్ వచ్చిండు, డ్రాగన్ లీ ఇక్కడ వచ్చేసి అనమాట. ఒక మంచి బ్రాల్ ఇక్కడ జరిగింది. అండ్ ఈ మొత్తం బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన రెమిస్టేరియో అండ్ డ్రాగన్ లీదే ఉండే. అండ్ బాస్ ఇంకేముండే, ఇక్కడనే ఈ బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన రా మెయిన్ ఈవెంట్లో మనకి
జేకబ్ ఫాటు ఎంట్రన్స్ అక్కడ చూడడానికి దొరికింటే అక్కడ మన జేకబ్ ఫాటు వచ్చి ఎందుకంటే ఇలా కాంట్రాక్ట్ సైనింగ్ ఉంటాయి కదా. సో జేకబ్ ఫాటు అక్కడ వచ్చిండు. రింగ్లో రాగానే బాస్ అక్కడ ఆడమ్ పియర్స్ ఉంటాడు. రాగానే మన జేకబ్ ఫాటు కాంట్రాక్ట్ సైన్ చేసిండు. కాంట్రాక్ట్ సైన్ చేసి ఇమీడియట్గా మన జేకబ్ ఫాటు అక్కడ ఉన్న చైర్స్ టేబుల్స్ అవన్నీ రింగ్ బయట ఎత్తేస్తాడు. చాలా కోపంలో కనిపిస్తాడు. ఇక కూర్చోడం లేదు, కూర్చొని మాట్లాడడం లేదు అన్నట్టు అక్కడ చైర్ అవన్నీ లేపి ఎత్తేస్తూ ఉంటాడు. సో అప్పుడే బాస్ అక్కడ అఫీషియల్స్ అందరు రింగ్లో, సెక్యూరిటీ గార్డ్స్ అందరు రింగ్లో వచ్చినారు. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. అండ్ రోమన్ రేన్స్ ఎంట్రన్స్ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ హ్యాపీ బర్త్డే రోమన్, రోమన్ రేన్స్, హ్యాపీ బర్త్డే రోమన్ అని ఈ టైప్లో పాట పాడినారు. సో ఎస్, ఇండియా టైం టేబుల్ ప్రకారం చూస్తే, మన టైం టేబుల్ ప్రకారం చూస్తే ఈరోజు మార్నింగ్ వరకు మన రోమన్ రేన్స్ బర్త్డేనే ఉండే అన్నమాట. అండ్ అందుకనే డేట్ మొత్తం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. రోమన్ రేన్స్ బర్త్డే రోజే వాళ్ళ కంట్రీలో రా వచ్చింది. సో అందుకే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు రోమన్ రేన్స్కి రింగ్లో అక్కడ హ్యాపీ బర్త్డే అని విష్ చేసినారు. అండ్ మనమైతే నిన్ననే విష్ చేసినాము. సో స్టిల్ ఎవరైనా విష్ చేయాలంటే మీరు మన కామెంట్ సెక్షన్లో విష్ చేయొచ్చు మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి. సో అక్కడ రోమన్ రేన్స్ రింగ్లో వచ్చి కాంట్రాక్ట్ సైన్ చేసిండు. రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే మమ్మల్ని ఇక్కడ వదిలేయండి, అంటే మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్కి, ఆడమ్ పియర్స్కి వెళ్ళిపోండి అని చెప్పిండు. సో అప్పుడే ఆడమ్ పియర్స్ ఏంది వెళ్ళిపోవాలంటే ఇప్పుడు అంటే మళ్ళీ ఇక్కడ బ్రాల్ ఇదంతా జరిగితే ఎట్లా ఈ టైప్లో మాట్లాడినప్పుడు రోమన్ రేన్స్ ఏమని చెప్పినంటే ఈ కాంట్రాక్ట్ సైన్ చేసిండు కదా జేకబ్ ఫాటు. సో ఈ కాంట్రాక్ట్లో రాసిందనే మాట. అంటే మా మధ్యలో మ్యాచ్ జరిగేంత వరకు నా మీద చేయి వేయలేడు, చేయి లేపలేడు జేకబ్ ఫాటు. సో ఎలాంటి టెన్షన్ లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పిండు అనమాట. సో అప్పుడే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ రింగ్ వదిలేసి వెళ్ళిపోయినారు. రింగ్లో ఓన్లీ మన రోమన్ రేన్స్ అండ్ జేకబ్ ఫాటు ఉండే. అండ్ ఒక మంచి సెగ్మెంట్ జరిగింది ఇక్కడ. సో ఈ సెగ్మెంట్లో ఫస్ట్ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పిండు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పిండు, చూడు జేకబ్ ఫాటు చాలా సింపుల్ ఉండే, నేను నీకు ఓడిపించేసినాను బ్యాక్లాష్లో, కాంట్రాక్ట్ నువ్వు సైన్ చేసిండే ఆ టైంలో. సో చాలా సింపుల్ ఉండే, నేను నీకు ఓడిపించేసినందుకు నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేసి ఉండే, కానీ నువ్వు ఎక్నాలెడ్జ్ చేయాలని టైప్ అక్కడ రోమన్ రేన్స్ మాట్లాడిండు. అంటే నాకు ఎక్నాలెడ్జ్ చేసే పని అయిపోతుండే, మన నెక్స్ట్ మిషన్ సైడ్ మనం చూస్తుండే వెళ్తుండే, కానీ నువ్వేం చేసినావు ఎక్నాలెడ్జ్ చేయాలని ఈ టైప్లో రోమన్ రేన్స్ మాట్లాడినప్పుడు జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే, ఏంది నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయాలా, ఇక్కడ అందరు చేస్తున్నట్టు నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయాలా, లేదు నేను ఎక్నాలెడ్జ్ చేయను. చూడు రోమన్ రేన్స్, ఒక మాట నిజం చెప్పాలంటే ఎస్ నువ్వే ఒక రీజన్వి, నీ వల్లనే మన ఫ్యామిలీ చాలా మంచి లైఫ్ ఇప్పుడు చాలా మంచి లైఫ్లో ఉందన్నమాట. చాలా మంచి మొమెంటం ఉంది మన ఫ్యామిలీకి, చాలా మంచి పొజిషన్లో వచ్చేసినాం నీ వల్లనే. కానీ ఇప్పుడు ఒక చేంజ్, ఒక టైం టు చేంజ్, అంటే ఇప్పుడు ఒక చేంజ్ అనేది ఇప్పుడు రావాల్సిందే, అర్థమైందా? సో అందుకని నేను నీకు ఎక్నాలెడ్జ్ చేయను అని క్లియర్లీ అక్కడ మన జేకబ్ ఫాటు చెప్పేసిండు. అండ్ అంతేకాదు అక్కడ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, చూడు నేను మాట పైన నిలబడే మనిషిని, అర్థమైందా? సో నువ్వు నాకు ఒకవేళ ఓడిపించేసినావు అనుకో, ఇప్పుడు ఈసారి నువ్వు నాకు ఓడిపించేసినావు అనుకో, నువ్వు చెప్పినట్టు నేను వింటాను, అంటే నువ్వు హెడ్ ఆఫ్ ద టేబుల్ అయిపోతావు, నువ్వు లీడ్ చేస్తావు, నేను నిన్ను ఫాలో చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను, ఎందుకంటే నేను మాట పైన నిలబడే మనిషిని. కానీ అదే ఒకవేళ నేను నీకు ఓడిపించేసిన అనుకో, సో అప్పుడు నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే, నువ్వు నా కింద పని చేయాల్సిందే. అండ్ ఆ టైంలో ఒక టైం వస్తుంది, అప్పుడు నీకు ఒక ప్రేమ వస్తుంది అన్నమాట ట్రైబల్ చీఫ్ అని, అంటే నువ్వు ట్రైబల్ చీఫ్కి లవ్ చేస్తావు, అలాంటి టైం వస్తుంది అని రోమన్ రేన్స్ చెప్పినప్పుడు జేకబ్ ఫాటు ఏమని చెప్పానంటే, చూస్తే ఈ సిచ్యువేషన్ చూస్తే ఇది నిజంగా చాలా మంచిగా ఉంది, అంటే నా కోసం విన్ విన్ సిచ్యువేషన్ లెక్క ఉంది ఇది. అంటే నేను ఒకవేళ అంటే నువ్వు నాకు ఓడిపించేసినా సరే నాకు ఇక్కడ జాబ్ ఉంటుంది, అండ్ నేను నీకు ఓడిపించేసిన అనుకో అప్పుడు నీకు అర్థమవుతుంది, అంటే అప్పుడు నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే అని ఈ టైప్లో జేకబ్ ఫాటు చెప్పిండు. అర్థమైందా అని చెప్పిండు. అండ్ ఇంకేముండే బాస్, ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయి ఇద్దరు చేయగలిపినారు, ఈ టైప్లో ఒక పోజ్ ఇచ్చినారు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన హెడ్ కేట్ టచ్ చేసినారు.
అండ్ ఇక్కడనే మన రా షో అయిపోయింది బాస్. సో మీకు ఈరోజు జరిగిన రా అసలు మీకు ఎట్లా అనిపించిందో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి. ఓపెన్ చెప్పండి. నాకు ఎందుకు కొంచెం యావరేజ్గా అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించింది మీకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.